వెల్కమ్ టు కేటీవీ. మీరు చూస్తున్నది స్ట్రైట్ టాక్ విత్ శ్రీనాథ్ కార్యక్రమం. గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఐఐటీలుగా మార్చినటువంటి బడి పంతులు అతను. కమల పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రవేశించి అనేక పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చిన కమల దళపతి అతను. భాష ఏదైనా, భావం ఏదైనా రక్తి కట్టించగల మాటల మాంత్రికుడు అతను. అతనే వైఎస్ఆర్ కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భానుప్రకాష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు. సార్, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నేను పులివెందుల వాస్తవ్యుడును. మా తండ్రి గారు దాసరి రెడ్డి వెంకట సుబ్బయ్య అని చెప్పేసి వైఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో ఎల్డీసీ క్లర్క్గా అక్కడ వర్క్ చేసేటటువంటి వ్యక్తి. మా తల్లిగారు దాసరి భాగ్యలక్ష్మి గారు కుటుంబ బాధ్యతలు మోసేవారు. అలాగే నాకు విద్యాభ్యాసం అంతా కూడా పులివెందులో అయిపోయిన తర్వాత ఎంఎస్సి, ఎంఫిల్, తర్వాత బిఎడ్ పూర్తి చేయడం జరిగింది. తర్వాత నాకు పెళ్ళి అయిన తర్వాత నా అర్ధాంగి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. తర్వాత నా వృత్తిరీత్యా నేను మొదట పులివెందులో పనిచేసిన తర్వాత హైదరాబాద్లో ఐఐటి రామయ్య గారికి సంబంధించిన అనుబంధ సంస్థలో పనిచేసి, తర్వాత విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రదేశాల్లో కార్పొరేట్ సంస్థలు పనిచేసిన తర్వాత నా స్వగ్రామంలో ఒక మంచి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే చుక్కా రామయ్య గారు అంటే అప్పట్లో టాప్ మోస్ట్ ఒక మ్యాథ్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీగా, అంటే ఐఐటిఎన్లను తయారు చేసి ఒక మిషనరీకి ఆయన లెజెండ్గా చెప్పుకునేటువంటి క్రమంలో ఆయన శిష్యుడిగా పులివెందుల లాంటి చాలా మారుమూల ప్రాంతం, చిన్న ప్రాంతాన్ని ఎందుకు విద్యాసంస్థ నెలకొల్పడానికి ఎన్నుకోవాల్సి వచ్చింది సార్? ముఖ్యంగా నేను పుట్టినటువంటి నా స్వగ్రామం అయినటువంటి ఇక్కడ పులివెందులకు సంబంధించి చాలామంది చిన్నారుల్లో ప్రతిభ దాగి ఉంది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది చిన్నారులు కూడా పులివెందుల లాంటి ప్రదేశంలో ఐఐటి ఫౌండేషన్ లాంటి అత్యుత్తమ శిక్షణ లేకపోవటం వల్ల ప్రత్యేకించి 6 నుంచి 10వ తరగతుల వరకు చాలామంది బయట ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. అలాంటి తరుణంలో బయట కార్పొరేట్ విద్యా సంస్థల్లో రామయ్య గారి దగ్గర పనిచేసిన తర్వాత అనుభవంతో 14 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నా స్వగ్రామంలో ఈ ఐఐటి ఫౌండేషన్ సంబంధించిన ఒక అత్యుత్తమ స్కూల్ 16 సంవత్సరాల క్రితం 2009లో ఐఐటి గురువు ఐఐటికి రాష్ట్రం నుంచి కొన్ని వేలాది మంది ఐఐటీలను పంపించి దేశంలోనే ఐఐటికి కావాల్సిన ప్రాధాన్యత కల్పించినటువంటి ఐఐటి గురువు చుక్కా రామయ్య గారి స్వహస్తాల చేత పులివెందులలో ప్రారంభించబడినటువంటి విద్యాసంస్థ శ్రీ విద్యాధరి. ఆ విద్యాధరి సంబంధించి ఈరోజు కేవలం ఐఐటి ఫౌండేషన్కే పరిమితం కాకుండా చిన్నారులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలైనటువంటి నీట్ కానీ, అలాగే ఐఐటి మెయిన్స్, అడ్వాన్స్డ్, అలాగే సిఏ లాంటి పోటీ పరీక్షల్లో మేము ఇచ్చినటువంటి ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో అద్భుతంగా రాణించి చిన్నారులు వాళ్ళ జీవితంలో మంచి లక్ష్యాలు నిర్దేశించుకొని వాళ్ళు స్థిరపడడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థి విద్యా సంస్థలు కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాకుండా ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, సమగ్ర విద్యార్థి సమగ్ర సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి కావాల్సిన అన్ని రకాల కార్యక్రమాలను రూపొందించి ఈ పోటీ ప్రపంచంలో, ఈ గ్లోబల్ కాంపిటీషన్లో విజేతగా నిలవాలంటే ఎలాంటి నైపుణ్యాలు అవసరమో అవన్నీ పాఠశాల దశలో నేర్పించే వాళ్ళం. అందుకే విద్యాధరి ఒక ప్రత్యేకమైన పాఠశాలగా జిల్లాలో గుర్తింపు పడింది. సార్, విద్యాధరి పాఠశాల కరస్పాండెంట్గా విశేషంగా ఉన్నటువంటి మీ అనుభవం, ఉపాధ్యాయుడిగా, పాఠశాల యాజమాన్యగా ఉన్నటువంటి అనుభవం రీత్యా కమలం పార్టీలోకి ఎలా ప్రవేశించారు, ఎవరిని ఇన్స్పైర్ చేశారు సార్? ఉన్న పలంగా స్కూలు నేను నడుపుతున్న సందర్భంలో చాలా రకాల సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేసేటటువంటి వాళ్ళు, సామాజిక స్పృహ కలిగించే కార్యక్రమాల్లో కావచ్చు, అలాగే హుదూ తుఫాన్ వచ్చినప్పుడు, తుంగభద్ర ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ సి బల్గల్ మండల్ గండ్రేవులా అని చెప్పేసి మానసిక బుద్ధిమంతులకి ఇలా, అలాగే తెలుగు భాష దినోత్సవము, అలాగే మామూలుగా ఏవైనా సరే కరోనా టైంలో వినొచ్చు, తర్వాత వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా వాళ్ళల్లో సామాజిక స్పృహ కల్పించాలని చెప్పి యువతలో ఇలాంటి చాలా సామాజిక కార్యక్రమం చేస్తున్న తరుణంలో
రాజకీయాల వైపు వెళ్ళాలనే ఆలోచన రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేశ హితం కోసం, సనాతన ధర్మం కోసం, అలాగే మన భారతదేశం యొక్క ఆచారాలను, అలవాట్లను, సంప్రదాయాలను, అలాగే భారతదేశం యొక్క సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని నిలబెట్టగలిగినటువంటి సంస్థ ఒక ఆర్ఎస్ఎస్ అని భావించి, ఆ ఆర్ఎస్ఎస్లో గతంలో నేను బాల్యంలో ఉన్నప్పుడు నేను స్వయం సేవకుడిగా ఉన్న నాకు ఉపాధ్యాయ ప్రాథమిక శిక్షా వర్గ్ అనేటటువంటి ఒక కార్యక్రమంలో నేను పాల్గొని, అది కేవలం ఉపాధ్యాయులకు, ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులకు మాత్రం ప్రత్యేక శిక్షణ ఇస్తున్న తర్వాత తప్పనిసరిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఉన్న నాకు, అంటే ఆ అనుభవంతో ఈ భూమిపైన నిస్వార్థంగా ఈ పుడమి తల్లికి సేవ చేసేటటువంటి నిస్వార్థ సంస్థ ఏదైతే ఉందో అది ఆర్ఎస్ఎస్. దానికి సంబంధించినటువంటి అనుబంధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో తప్పనిసరిగా దేశభక్తి ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలు ఇందులో ఉన్నారు. నిస్వార్థంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేశం కోసం పనిచేయాలన్నటువంటి మొట్టమొదటి ప్రాధాన్యత ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి ఆ పార్టీలో చేరాలనేటువంటి తలంపు వచ్చిందండి. మీరు భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ అంటే హిందుతత్వ పార్టీ అనేటువంటి ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో విద్యా సంస్థలకు పోటీగా ఉన్నటువంటి ఇతర విద్యా సంస్థల యాజమాన్యాలు మీ మీద ముద్ర వేసి అడ్మిషన్లలో కొంత డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కదా, అలాంటి అప్పుడు కూడా ఎలా ఈ నిర్ణయం తీసుకున్నారా? ఒకటి మాత్రం నిజమండి, ఏంటంటే ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదంతోనే ముందుకెళ్ళాలి. ఈ భూమిపైన, ఈ కర్మభూమి, ఈ ధర్మం భూమిపైన పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా తప్పనిసరిగా ఈ భరతమాత రుణం తీర్చుకునే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలి తప్ప వేరే ఎటువంటి దురాలోచన ఉండకూడదు. దేశ ప్రగతికి, దేశం యొక్క అభివృద్ధికి కుంటుపడేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దుష్ట శక్తుల నుంచి దేశాన్ని కాపాడగలిగినటువంటి ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా సరే భారతీయ జనతా పార్టీ వారిని స్వాగతిస్తుంది, వారిని హక్కును చేర్చుకుంటుంది. అలాంటి వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. భారతీయ జనతా పార్టీలో అనేక విభాగాలు ఉన్నాయి. ఏబీవీపీ కావచ్చు, లేదా యువతకు సంబంధించి కావచ్చు, రైతు విభాగం, ఇలా అనేక విభాగాలు ఉన్నా సాంస్కృతిక విభాగం అంటూ ఒకటి ఉందని మీరు రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాల్లో ముందు మీరు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆకట్టుకునేవి, నాయకులు వచ్చే వరకు వాటిని ప్రజలు అక్కడే ఉండేలాగా చేసేవి. అంటే ఈ సాంస్కృతిక విభాగాన్ని అంత బలోపేతం చేయడానికి మీరు ఎలాంటి ఎఫెక్ట్స్ వాడారు? పాఠశాల ఏదైతే విద్యార్థి విద్యా సంస్థలు ప్రారంభించామో మొదటి దశ నుంచి కూడా ఒక సాంస్కృతిక విభాగం అత్యంత బలోపేతమైనటువంటిది. అప్పట్లోనే మేము దాదాపు మధ్యప్రదేశ్లో భోపాల్లో అంతరిస్తున్నటువంటి జానపద నృత్యాలు అనే విభాగంలో లంబాడి నృత్యం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో 3వ స్థానం సాధించడం జరిగింది. అలా పిల్లలను దాదాపు పంజాబ్, మధ్యప్రదేశ్, మేఘాలయ ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్లో చిన్నారులను తీసుకెళ్ళిపోయి అక్కడ యునైటెడ్ స్కూల్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి న్యూఢిల్లీ వారు కండక్ట్ చేసినటువంటి జాతీయ స్థాయి పోటీల్లో పిల్లలు మొదటి 2, 3వ బహుమతులు సాధిస్తూ ఉన్న తరుణంలో తప్పనిసరిగా నాకు సాంస్కృతిక విభాగం పట్ల ఉన్నటువంటి ఎక్కువ మక్కువతోటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే నాకు ఆ బాధ్యతను అప్పగించిందో అప్పటి నుంచి క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా మనకు వచ్చినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు ఎవరు వచ్చినా కూడా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ పథకాలతోటి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతోటి కొన్ని పాటలు, అలాగే జానపద నృత్యాలు, అలాగే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేటటువంటి నృత్యాలు, కూచిపూడి, అలాగే భరతనాట్యం వంటి నృత్యాలతో ఆ పిల్లలతో కాకుండా ఆ కార్యకర్తలను కూడా కొందరు భాగస్వామ్యం చేసుకుంటూ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపడం ద్వారా, చైతన్యవంతం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల వైపు తీసుకుపోయేందుకు నా వంతు కృషి చేయటం జరిగింది. సార్, మీరు భారతీయ జనతా పార్టీలో సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్గా లేదా వివిధ హోదాల్లో చాలామంది రాష్ట్ర అధ్యక్షుల వద్ద పనిచేశారు. వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేది? ఎవరు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ బాగా ఈ రాష్ట్రంలో బలంగా తయారైందని చెప్పవచ్చు? భారతీయ జనతా పార్టీ ఈరోజు దాదాపు రాష్ట్రంలో
ఈ స్థాయిలో ఓటు బ్యాంకును కైవసం చేసుకోవడానికి చాలామంది అధ్యక్షులు వారి వారి శక్తివంచన లేకుండా కృషి చేయడం జరిగింది. నేను పార్టీలో చేరినప్పుడు మొట్టమొదటిసారిగా నన్ను పార్టీలోకి తీసుకురావడానికి మూలకారకుడైనటువంటి వ్యక్తి రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రస్తుతం శ్రీ వంగల శశిభూషణ్ రెడ్డి గారు. ఆ రోజు ఆయన నన్ను ప్రేరేపించి పార్టీ పట్ల పార్టీ యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పిన తర్వాత తప్పనిసరిగా పార్టీలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. ఆ విధంగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి అమృత హస్తాల చేత కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా ఆ రోజు పార్టీకి సంబంధించిన నాకు జాయినింగ్ కార్యక్రమం రావడం జరిగింది. ఆమె అమృత హస్తాల మీదుగా నేను పార్టీ కండువ వేసుకోవడం జరిగింది. అలాగే ఆ సందర్భంలో పార్టీలో చాలా సందర్భాల్లో కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర కావచ్చు, మేడం దగ్గుబాటి పురంధేశ్వరి దగ్గర కావచ్చు, సోమవీరాజు గారి దగ్గర, ప్రస్తుతం రాష్ట్ర రథసారథి అయినటువంటి మా అందరి స్ఫూర్తి ప్రదాత భారతీయ జనతా పార్టీ శ్రేణులను సారథ్యంతో కథం తొక్కించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు అన్నింటిని కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేసినటువంటి మా స్ఫూర్తి ప్రదాత గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క నేతృత్వంతో చాలామంది మేడం గారి దగ్గర వర్క్ చేసినప్పుడు మేడం యొక్క క్రమశిక్షణ కావచ్చు, మేడం యొక్క తను కార్యకర్తలతో మెలిగేటటువంటి తీరు ఎంత అన్నకుగా, ఎంత ప్రేమతో, ఎంత ఆప్యాయతతో ఒక కుటుంబ సభ్యులుగా మేడం దగ్గుబాటి పురంధేశ్వరి గారు చూపించిన తీరు కావచ్చు. అలాగే సోమవీరాజు గారు ఒక సాధారణ కార్యకర్త నుంచి భారతీయ జనతా పార్టీలో ఈరోజు ఒక కురువృద్ధుడిగా ఆయన అందించిన సేవలు చూసినట్లయితే సోమవీరాజు గారు ఒక నిక్కచ్చి స్వభావం ఉన్నటువంటి, కార్యకర్తల్లో ఎప్పుడు కూడా ఉత్తేజం నింపేటటువంటి, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి, ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. అలాగే వీరిరువుతో పాటు తర్వాత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రథసారథి అయినటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారిని చూసినట్లయితే ఆయన కుటుంబమే ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి వారి తండ్రి గారు పివి చలపతిరావు గారు గొప్ప వ్యక్తి. ఆయన ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం నిరంతరము వారి బాల్యం నుంచి పెరిగినటువంటి వ్యక్తి యొక్క రథ సారథ్యంలో మేము పనిచేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము అని తెలియజేస్తున్నాము. సరే, ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా మీరు బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ గ్రంథాలయాలు అంటే పాఠ్య పుస్తకాలలో చదవడం అనేటువంటిది క్రమంగా తగ్గుతూ వస్తుంది. సెల్ ఫోన్స్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి పిల్లల దగ్గర నుంచి. మరి ఈ నేపథ్యంలో గ్రంథాలయాలను ఎలా బలోపేతం చేయబోతూ ఉన్నారు? ఒకటి మాత్రం నిజం, ఈరోజు సెల్ ఫోన్ ఆవిష్కరణ వచ్చినంత మాత్రాన చిన్నారులు లైబ్రరీస్కు, గ్రంథాలయాలకు రారు అనేటటువంటి పోకడ నుంచి వాళ్ళ ఆలోచన గ్రంథాలయం వైపు మరల్చడానికి ప్రతి గ్రంథాలయం ఉన్నటువంటి ఊరిలో వ్యక్తిగతంగా ఒకరోజు మేము కేటాయించి అక్కడ ఉన్నటువంటి చిన్నారులను, పెద్దలను అందరినీ కూడా ఒక ప్రదేశంలో వాళ్ళందరినీ కూడా గుమిగూడేటట్లు చేసి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఒక వ్యక్తితో పాటు నేను వ్యక్తిగతంగా, నేను ఉపాధ్యాయుడి నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా మా ఇద్దరి యొక్క సారథ్యంలో చిన్నారులను ప్రత్యేకించి గ్రంథాలయాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కొన్ని టెక్నిక్స్ చెప్తూ వారి యొక్క రొటీన్ చదువులకు గ్రంథాలయం వెళ్ళటం ద్వారా వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించబోతున్నారు అంటే కేవలం పుస్తక పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన ఏ విద్యార్థి జీవితంలో రాణించలేడు. భారతదేశం సంబంధించినటువంటి సంస్కృతిని తెలుసుకోవాలి, భారతదేశం సంబంధించిన ఆచారాలు, అలవాట్లు, నాగరికతను వీటన్నిటిని తెలుసుకుంటూ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే, దేశభక్తిని పెంపొందించుకున్నప్పుడు మాత్రమే వాటి యొక్క వినియోగాన్ని పూర్తిగా పెంపొందించుకోవాలి. అలాగే గ్రంథాలయాల్లో వారి యొక్క ఏకాగ్రతను ఎలా పెంపొందించుకోవాలి అనేటటువంటి విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైన వారికి టెక్నిక్స్ చెబుతూ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆలోచనలు ఉన్నాయి. అలాగే అదే గ్రామంలో ఉన్నటువంటి చాలామంది విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు, ఆర్థికంగా బాగున్నటువంటి వారు వారి స్వహస్తాలతోనే మంచి పుస్తకాలు, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు అక్కడే డోనార్స్గా, వారిని దాతలుగా ఆ ఊరి
లో ఉన్నటువంటి గ్రంథాలయానికి అందించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ప్రేరేపించడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ గ్రంథాలయాలు కావాల్సినటువంటి కనీస వసతులు లేని ఉన్న ప్రదేశంలో కూడా ఇలాంటి డోనార్స్ చేత ప్రత్యక్షంగా వాళ్ళనే పక్క నుండి ఆ ఊరి గ్రామస్తుల చేత ఆ వసతుల లేమిని పూడ్చేటట్లు మోటివేట్ చేయాలనేటటువంటి ఆలోచన ఉంది. ఆ విధంగా మన ఊరు మన గ్రంథాలయం మన పిల్లల భవిష్యత్తు అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ మూడింటిని మేము ముందు అంటే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మన ఊరు మన గ్రంథాలయాలు మన పిల్లల భవిష్యత్తు అనేటటువంటి ఒక స్లోగన్తో ముందుకెళ్ళి తప్పనిసరిగా ఒక గ్రంథాలయ వ్యవస్థలో ఒక విప్లవాత్మకమైన అడుగు రాష్ట్రంలో కడప జిల్లా తరఫున వేయబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. సార్, గ్రంథాలయాలను బలోపేతం చేసే దిశగా మీరు తీసుకుంటున్నటువంటి చర్యల్లో ఇప్పటికీ అక్కడ నిధుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగస్తుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా అవసరం ఉన్న కాడికి నియామకాలలో కూడా చాలా లోటుగా కనిపిస్తుంది. దీనిని ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు ఇన్ని అడ్డంకులు ఉన్నటువంటి నేపథ్యంలో? గ్రంథాలయాలకు సంబంధించిన ఉద్యోగుల సంబంధించిన విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయనేటటువంటిది నిర్వివాద అంశం. అది అందులో దాన్ని మేము అధిగమించడానికి కొన్ని ప్రణాళికలు ఆల్రెడీ రూపొందించడం జరిగింది. ప్రత్యేకించి గ్రంథాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగుల నియామకాలకు సంబంధించి చాలా కాలమైంది. త్వరలో వాటిని భర్తీ చేసుకునేందుకు కావాల్సినటువంటి ఒక ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి దృష్టికి మేము తీసుకెళ్లిన ఆలోచన జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు ప్రత్యేకించి దేశంలో ఉన్నటువంటి గ్రంథాలయాలకు నిధులు విరివిగా అందించబోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ వార్షిక బడ్జెట్లో గ్రంథాలయాలకు సంబంధించినటువంటి నిధులు విరివిగా ఇవ్వబోతున్నారు. వాటి ద్వారా గ్రంథాలయాలకు కావాల్సిన కనీస సౌకర్యాలతో పాటు ఎక్కడైతే బాగా పొటెన్షియల్గా ఉన్నటువంటి ఊర్లలో ఎక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది నిరుద్యోగ యువతి ఉన్న ప్రదేశాల్లో కూడా చిన్నపాటి లైబ్రరీస్ ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ తాత్కాలిక పద్ధతిలో కొందరిని రిక్రూట్మెంట్ చేయడం ద్వారా కనీస వేతనాన్ని వారికి అందించడం ద్వారా అక్కడ కూడా గ్రంథాలయాల యొక్క వెలితి లేకుండా చూసుకుంటూ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి అంటే ఏదైతే గ్రంథాలయాలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ వసతుల కొరత ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్క గ్రంథాలయానికి ఒక రోజు వెళ్ళి ఒక కేస్ స్టడీ తీసుకొని అక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ ఉండే లోపాలు ఏంటి, అక్కడ వాటికి ఎలాంటి విషయాల్లో మన సైడ్ నుంచి వాటికి ప్రోత్సాహం లభించాలి అనేటువంటి విషయాల్లో ఒక పూర్తి స్థాయి సమగ్ర సర్వే చేసి వాటిపైన ఒక కేస్ షీట్ తయారు చేసి తప్పనిసరిగా దాన్ని రాష్ట్ర చైర్మన్ గ్రంథాలయ చైర్మన్ అటువంటి కోటేశ్వరరావు గారి దృష్టికి అలాగే ఆయన ద్వారా రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, భారతీయ జనతా పార్టీలో ఈ మధ్య జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కడప జిల్లా అధ్యక్షుడి రేసులో దాసరి భానుప్రకాష్ పేరు కూడా బాగా వినిపించింది. చివరి నిమిషంలో వెంకట సుబ్బారెడ్డి పేరు ఓకే అయింది. అంటే భానుప్రకాష్ నిజంగా జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేశారా? ప్రతి కార్యకర్త కూడా తన కష్టపడేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నప్పుడు పార్టీలో ఒక స్థాయికి వెళ్ళాలి, పార్టీలో మరింత గుర్తింపు కావాలనేటటువంటి ఆలోచన ప్రతి కార్యకర్తకు ఉంటుంది. కానీ పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో, ఎందుకంటే ప్రతి కార్యకర్తకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డ్ అంటే ప్రతి కార్యకర్త తను ఏదైతే అంకిత భావంతో పార్టీ కోసం పనిచేస్తున్నాడో ఆ నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి కార్యకర్తకు తప్పనిసరిగా ఏదో ఒక రోజు గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూసినట్లయితే గన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక ఛాయ్ అమ్ముకునేటటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ద్రౌపది ముర్ము గారు మీరు చూసుకున్నట్లయితే గన నిజంగా వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇంత దేశ ప్రధాని మరియు దేశ సంబంధించినటువంటి రాష్ట్రపతి గారు ఉన్నటువంటి అంటే వెనుకబడిన వాళ్ళను రిక్రూట్మెంట్ చేసినప్పుడు తప్పనిసరి భారతీయ జనతా పార్టీలో కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అత్యుత్తమ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే దానికి నాకు ఇచ్చిన పదవి ఉదాహరణ. ఎందుకంటే జిల్లా అధ్యక్ష పదవి సంబంధించి ఎప్పుడైనా కానీ రాష్ట్ర నాయకత్వం తద్వారా దేశ నాయకత్వం తప్పనిసరిగా ఎవరికో ఒకరికి ఒక మంచి కార్యకర్తకి ఇవ్వాలి, ఎవరైతే పూర్తి స్థాయి సమయం కేటాయించి దానికి పూర్తి న్యాయం చేస్తారని చెప్పి ఆలోచనలు చేసినచ్చు. అందులో భాగంగా కొన్ని సమీకరణాల్లో సమయం విషయంలో కావచ్చు, కొన్ని స్థానం విషయంలో కావచ్చు కొంత ఇబ్బందులు ఉండొచ్చు. వాటిని అధిగమించడంలో క్రమంలో
తప్పనిసరిగా అటు ఇటుగా ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు మేము కూడా సుబ్బారెడ్డి గారికి ఇచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే మాతో పాటు ఆయన చాలా నిబద్ధతతో కష్టపడినటువంటి కార్యకర్త, హైకోర్టు న్యాయవాది కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఒకటి నేర్పించింది, క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండాలి. పార్టీ ఏదైతే నిర్దేశిస్తుందో దాన్ని తూచా తప్పకుండా శిరస్సు వంచి పార్టీ సంబంధించిన పని చేయాలి తప్ప పదవుల కోసం ఏనాడు కూడా ప్రాకులాడేటటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉండరు. కానీ గౌరవము లేదా బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను నిబద్ధతతో పూర్తి చేయాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటుంది. దానికి ఉదాహరణ, నాకు అధ్యక్ష పదవి రానప్పుడు నేను ఏం బాధపడలేదు. ఎందుకంటే పార్టీ తప్పనిసరిగా భవిష్యత్తులో సరైన సమయంలో గౌరవిస్తుంది అనుకున్నాను. అతి తక్కువ సమయంలోనే ప్రోటోకాల్ ఉన్నటువంటి రాష్ట్రంలోనే 13 ఉమ్మడి జిల్లాల్లో భారతీయ జనతా పార్టీకి ఏకైక అవకాశం ఇచ్చినప్పుడు అది కడప జిల్లాకు అవకాశం ఉంది. అది ప్రత్యేకించి పులివెందులకు ఇవ్వటం నిజంగా పార్టీ పెద్దలందరికీ కూడా మా రథసారథి టివిఎన్ మాధవ్ గారితో పాటు రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన పెద్దలందరికీ కూడా నేను శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పులివెందుల అనే అంశం చర్చకు వచ్చింది కాబట్టి పులివెందుల ప్రాంతంలో రాజకీయం చేసేటటువంటి క్రమంలో అటువైపు ఉన్నది వైఎస్ కుటుంబం. ఏదైనా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఒకవేళ వాళ్ళ అధికారంలోకి వస్తే ఇబ్బంది వస్తుందన్నటువంటి భయాలు ఉంటాయి. అలాంటి భయాలు మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ సన్నిహితుల ద్వారా కానీ భారతీయ జనతా పార్టీలో అగ్రెసివ్గా పనిచేసేటప్పుడు వచ్చాయా? ఇంతవరకు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి భానుప్రకాష్ అనే నా పైన ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఎలాంటి అసౌకర్యాన్ని కలిగించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజు నేను పార్టీలో చేరాలనే నిర్ణయం చేసినప్పుడే నేను ఒక మానసికంగా ఒక కంక్లూషన్ రావటం జరిగింది. ఎలాంటి సందర్భంలో కూడా చివరి క్షణం వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నా చివరి శ్వాస వరకు భారతీయ జనతా పార్టీలోనే ఉండాలి, భారతీయ జనతా పార్టీలోనే నేను చివరి కంట, అంటే నా తుది శ్వాస విడిచేంత వరకు కూడా. అంటే చాలామంది పొలిటికల్ వాగ్దానాలు చేసిన అంటారు, కానీ ఒకటి మాత్రం నిజం, నా చావు తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే ఉందో నా శరీరం పైన కప్పాలి. ఎందుకంటే దేశం మొదటి ప్రాధాన్యత అనేటటువంటి అంశంగా ఉన్నటువంటి ఏకైక పార్టీ, ప్రపంచంలోనే అత్యధిక మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ, అలాగే దేశం కోసం ధర్మం కోసం నిరంతరం నిస్వార్థ చింతన ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అలాంటి పార్టీ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా చివరి శ్వాస వరకు పార్టీతోనే ఉంటాను, పార్టీతోనే మమేకమవుతాను, పార్టీ కోసమే పనిచేస్తాను, పార్టీ కోసమే ప్రాణం ఇస్తానని చెప్పేసి సవినయంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. దాసరి భానుప్రకాష్ భారతీయ జనతా పార్టీ ఇష్యూలో 2 అంశాలు ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి సార్. ముఖ్యంగా ఒకటి, భానుప్రకాష్ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి తక్కువ సమయంలోనే అనేక పదవులు పార్టీలో కావచ్చు, ఈ విధంగా ఈరోజు ప్రోటోకాల్కి సంబంధించిన పదవిలో తొందరగా వచ్చాయని ఒక వర్గం వాదన ఉంటే, మరొక వర్గం దాసరి భానుప్రకాష్కి ఆంగ్లము, హిందీ, తెలుగులో అనర్గళంగా ప్రసంగించేటటువంటి నైపుణ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చాలామంది పెద్ద లీడర్ల కన్నా ఎక్కువ హిందీ భాషపై పట్టున్నటువంటి భానుప్రకాష్కు ఇంకా జాతీయ స్థాయి నేతలతో మంచి రిలేషన్ ఉంటే ఇంకా మంచి భవిష్యత్తు ఉండేది అనేది ఒక వాదన. అంటే ఈ వాదనలు 2 విరుద్ధమైనటువంటి వాదనలు భారతీయ జనతా పార్టీలో ఒక జర్నలిస్ట్గా అందరితో మాట్లాడే క్రమంలో వింటా ఉన్నాయి. దీంట్లో ఏ వాదన కరెక్ట్ అంటారు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో ఈరోజు నేను ఎప్పుడు కూడా ఒక సాధారణ కార్యకర్తనే. అదృష్టం ఏంటంటే ఒక మంచి గురువు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక విద్యార్థి ఒక జ్ఞానవంతుడిగా తయారవుతాడు. అలాగే నాకున్నటువంటి భాష పైన పట్టుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సత్యకుమార్ యాదవ్ గారు, శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అయినటువంటి మా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారి యొక్క ప్రేరణ నాకు, అలాగే గత ఉపరాష్ట్రపతి అయినటువంటి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ వెంకయ్య నాయుడు గారు, అలాగే శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, వీరి ముగ్గురు కూడా నేను త్రిమూర్తులుగా భావిస్తాను. ఎందుకంటే వారి భాష, వారి భావం, వారికి మాట పైన ఉన్నటువంటి పట్టు, అలాగే భాష పైన ఉన్నటువంటి పట్టు అవతల వాళ్ళను ఎలా తన మాటల చేత మంత్రముగ్ధులు చేసేటటువంటి వారి శైలి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వారి ప్రేరణతోటే ఈరోజు నేను మంచి భాషను మాట్లాడగలిగినటువంటి స్థాయికి వెళ్ళను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో
ఈరోజు అనర్గళంగా మాట్లాడేటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి నాకు ఈరోజు ఈ పదవి బాధ్యత వచ్చింది అనే కన్నా పార్టీ యొక్క సిద్ధాంతాలకు లోబడి, పార్టీ యొక్క ఆలోచనలు లోబడి, పార్టీ ఏదైతే లక్ష్యం నిర్దేశించిందో ఆ లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళగలటువంటి సమర్థుడు భాను అనే ఆలోచనతోటి నా పైన ఈరోజు ఆ విశ్వాసం ఉంచి ఈ బాధ్యతనిచ్చిందని చెప్పేసి సవినయంగా నేను తెలియజేస్తున్నానండి. సార్, భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులలో పులివెందులకి ఈ జిల్లాలో అగ్రస్థానంలో పదవులు లభించాయి. అటు శశిభూషణ్ రెడ్డికి చాలా మంచి పదవి వచ్చింది. ఇప్పుడు మీరు పులివెందులలో గతంలో కూడా జిల్లా అధ్యక్షులుగా 2-3 పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ పులివెందులలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నటువంటి విమర్శకు మీ దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి? ఒకటి మాత్రం నిజమండి, ఏంటంటే భారతీయ జనతా పార్టీ కేవలం హిందుతత్వ పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీలో మైనార్టీ మోర్చా విభాగం ఉంది, ఇందులో యువ మోర్చా విభాగం, మహిళా మోర్చా విభాగం, ఇలా ప్రతి విభాగంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను స్పృశించేటటువంటి దిశగా అందరినీ కలుపుకొని పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు బాగా గమనించినట్లయితే గత 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పోల్చినట్లయితే పులివెందుల నియోజకవర్గంలో ఈరోజు కార్యకర్తల సంఖ్య క్రమేపీ పెరుగుతూ ఉంది. మేము చేసేటటువంటి కార్యక్రమాల యొక్క సక్సెస్ కూడా క్రమేపీ పెరుగుతూ పోతుంది. మీరు బాగా గమనించినట్లయితే హిందూ సమ్మేళనాలు తీసుకోవచ్చు, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఏ కార్యక్రమాలైనా తీసుకోవచ్చు, తర్వాత హనుమాన్ జయంతి కావచ్చు, ఇలా ఏ హిందూ ధార్మిక కార్యక్రమం జరిపినా అందులో బీజేపీ యొక్క కార్యకర్తలు క్రియాశీలక భూమిక పోషిస్తూ ఇంతింతే ఒటడింతే అన్నట్లుగా భాజపా కార్యకర్తల సంఖ్య క్రమేపీ పెరుగుతూ భాజపా ఆ నియోజకవర్గంలో క్రమేపీ పట్టు సాధించబోతుంది. హిందూ సమ్మేళనాలు విజయవంతంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఉండొచ్చేమో కానీ అక్కడ ఓటు బ్యాంకుగా హిందువుల యొక్క ఓట్లను లేదా హిందూ సమ్మేళనాలకు వస్తున్నటువంటి ప్రజల యొక్క ఓట్లను బీజేపీ మార్చుకోవడంలో విఫలమైందనేది నా వాదన. హిందువుల యొక్క విషయంలో ప్రత్యేకించి హిందువులను చైతన్యం పరచాలనేటటువంటి ఒక బృహత్తర ప్రణాళిక ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 17 స్థానాల్లో ఈరోజు హిందువుల సమ్మేళనం జరిగింది. ఈరోజు మరోసారి ప్రత్యేకించి చెప్పబోతున్నాను, హిందువులను జాగృతం చేసి హిందువులందరినీ సంఘటితంగా చేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమము ఈ హిందూ సమ్మేళనం. తప్పనిసరిగా ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు జరిగాయో హిందువులను అందరినీ కూడా సనాతన ధర్మం వైపు, ఈ దేశం యొక్క లక్ష్యం వైపు, ఈ దేశం యొక్క ధర్మం వైపు అందరినీ నడిపేటటువంటి ఒక శక్తిగా వాళ్ళందరినీ తయారు చేయటానికి అనేక మంది స్వామీజీలు, అనేక మంది ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి సంఘటన ప్రధానమంత్రులు, అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఇందులో భాగస్వామ్యం కావటం జరిగింది. తప్పనిసరిగా హిందువుల్లో చైతన్యం వచ్చింది. హిందువులతో పాటు నిజాయితీగా నరేంద్ర మోదీ గారి యొక్క అభివృద్ధిని చూసి, నరేంద్ర మోదీ గారు బడుగు బలహీన పీడిత శ్రామిక వర్గాలు ఏదైతే ఉందో వాళ్ళందరి యొక్క లక్ష్యం కోసం ఏదైతే పనిచేసే తీరును చూసో, మా లక్ష్యం ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ సిద్ధాంతం ప్రకారంగా దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి బడుగు బలహీన పీడిత వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలనే ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్షని ఏదైతే కన్నా నరేంద్ర మోదీ గారి సారథ్యంలో నెరవేరుతుందనేటువంటి ఆశ, ఆకాంక్ష అన్ని రకాల మతాల వ్యక్తుల్లో, కులాల వ్యక్తుల్లో వచ్చింది. కాబట్టి తప్పనిసరిగా వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యొక్క ఓటు బ్యాంకు అద్భుతంగా పెరగబోతుందని చెప్పేసి చాలా ఆత్మవిశ్వాసంతో చెప్పబోతున్నాను. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. అయితే ఇక్కడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంత గ్యాప్ ఉన్నట్లు కనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమా కాదా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా కూటమిలో ఉన్నప్పుడు కూడా కూటమి ధర్మాన్ని విస్మరించని పార్టీ. ఎప్పుడు కూడా సహచరులను కలుపుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, తనతో పాటు ఏదైతే దేశం కోసం పనిచేయటము, అలాగే ధర్మం కోసం పనిచేయటము, అలాగే భారతీయ సంస్కృతిని కాపాడాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కలుపుకోవాలనే భాగంలో తప్పనిసరిగా కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలతో కొంచెం అటు ఇటుగా
ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరినీ సమన్వయంతో ముందుకు తీసుకుపోయేటటువంటి లౌక్యాన్ని ప్రదర్శిస్తుంది. అలాంటి చతురతను ప్రదర్శించగల సత్తా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. తప్పనిసరిగా ఎక్కడే కానీ అలాంటి చిన్నపాటి ఇబ్బందులున్నా లుకలుకులున్నా వాటిని భర్తీ చేయనటువంటి సమర్థత భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఉందని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను. సార్, చివరి ప్రశ్న. భారతీయ జనతా పార్టీలో ఈ 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రంథాలయ సంస్థ చైర్మన్ల ప్రకటనలో భారతీయ జనతా పార్టీకి ఒకటి వస్తే అది మీకే వచ్చింది. అంటే చాలా ప్రయారిటీ బేస్డ్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మిమ్మల్ని గుర్తించింది. మరి దాసరి భానుప్రకాష్ చివరి రాజకీయ అంతిమ లక్ష్యం ఏంటి సార్? మొట్టమొదటిసారిగా నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యత ఏదైతే ఉందో ఇది నిజంగా నేను కూడా ఊహించినటువంటి బాధ్యత. ఎందుకంటే రాష్ట్రంలో ఇన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఇన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న నాకు అతి తక్కువ కాలంలో ఇంత గురుతర బాధ్యత ఇచ్చిందనేటటువంటి విషయాన్ని నిజంగా నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఇది బాధ్యతగా అంటున్నాం తప్ప మేము ఎప్పుడు పదవిగా. భారతీయ జనతా పార్టీలో ఏదైతే హోదా వస్తుందో చాలామంది మిగతా పార్టీల్లో దాన్ని పదవిగా భావిస్తారు, కానీ మేము బాధ్యతగా భావిస్తాం. కాబట్టి ఆ బాధ్యతను తప్పనిసరిగా చివరిగా మా దేశం సంబంధించిన ప్రగతి కోసం నరేంద్ర మోదీ గారు విశ్వగురుగా నిలపాలనేటువంటిది సంకల్పం ఏదైతే ఉందో ఆ దిశగా అడుగు వేయటానికి మేము ముందుకెళ్తాము. నాకు ఎటువంటి లక్ష్యాలు లేవు. నా లక్ష్యం ఒకటి, పార్టీ ఇచ్చిన ఏ స్థాయి బాధ్యత అయినా సరే దాన్ని నిబద్ధతతో అంకితభావంతో కష్టపడాలని తప్ప పదవుల కోసం లేదా హోదాల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కార్యకర్తలు ఆరాటపడరు. బాధ్యత పార్టీ కార్యకర్తగా అతి చిన్న బాధ్యత ఏది ఇచ్చినా కూడా కార్యకర్తగా నేను ఎప్పుడు చేయడానికి సిద్ధంగా ఉంటాను తప్ప ఎలాంటి గొప్ప గొప్ప పదవుల కోసం నేను ఆరాటపడే వ్యక్తిని కాదు. అలాంటి ఆలోచనలు పొరపాటుగా చేయను. స్ట్రైట్ ట్రాక్ విత్ శ్రీనాథ్ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే. మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KTV.